హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్. ఇవేంటి అనుకుంటున్నారా? మా సైడ్ అయితే మేము వీటిని స్వీట్ పొటాటో లేదా కందగడ్డ అని అయితే పిలుస్తాము. ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా పిలుస్తారు వీటిని. మేమైతే కందగడ్డ అని అయితే అంటాము. మా పిల్లలకైతే చాలా ఇష్టం, పిల్లలకే కాదు మాకు కూడా చాలా ఇష్టం ఇవి. వీటిని మట్టిలో పండిస్తారు కాబట్టి వీటికి బాగా మట్టి ఉంటుంది. అందుకే వీటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని లోపల మట్టి లాంటిది ఏది లేకుండా చూసుకొని అయితే వీటిని కుక్ చేసుకోవాలి. నేనేంటంటే మామూలుగా అయితే కొంతమంది వాటర్లో ఉడికిస్తారు వీటిని. నేను మాత్రం కొంచెం ఆయిల్ వేసి ఉడికిస్తా. మా పిల్లలు ఇలా ఆయిల్ వేసి ఉడికిస్తేనే తింటారు అన్నట్టు ఇష్టంగా. వాటర్లో బాయిల్ చేస్తే తినరు. కానీ వాటర్లో బాయిల్ చేసి చిన్న పిల్లలు ఉంటారు కదా, చంటి పిల్లలు, పాలు తాగే పిల్లలు, ఆ పిల్లలకు మాత్రం కుక్ చేసి పెడితే చాలా హెల్దీ అంట. నేనైతే చిన్నప్పుడు మా పిల్లలకు పెట్టేదాన్ని అలాగే వాటర్లో కుక్ చేసి. కానీ ఇప్పుడు మాత్రం అలా కుక్ చేస్తే తినరు. ఇప్పుడు ఇలా కొంచెం ఆయిల్ వేసి ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టి 10 మినిట్స్ కుక్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా తెచ్చుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మీరు కూడా టేస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత బాగుంటుంది అన్నది. వాటర్లో కుక్ చేసింది అనుకున్నాం, మనం ఆయిల్ వేసి కుక్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీ ఊర్లో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే కందగడ్డ అని అయితే పిలుస్తాం, ఇంకా స్వీట్ పొటాటోని కూడా పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసైతే మీరైతే కందగడ్డను ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. నేను చెప్పానని కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.